కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. కానీ ధర్మరాజు మనసులో ఏదో అశాంతి, బాధ. యుద్ధంలో సోదరులైన కౌరవులని, ఆప్తులని, ఆత్మీయులని చంపాల్సి వచ్చిందన్న ఒక పాపభీతి. దీన్ని గమనించిన మహర్షులు, ధర్మరాజా, నీ పాపకర్మ పోవడానికి లోకంలోని పుణ్యతీర్థాలలో స్నానమాచరించమని చెప్పారట. అందుకు ధర్మరాజు తన 4 సోదరులను తీసుకుని శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి తాము పుణ్యతీర్థాలకు వెళుతున్నామని చెప్పి మీరు మాతో పాటు రావాలని కోరారట. అందుకు శ్రీకృష్ణుడు నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయని, తనకు బదులుగా తను ఇచ్చే గుమ్మడికాయను మీతో పాటు తీసుకువెళ్ళి పుణ్యతీర్థాలలో ముంచాలని చెప్పి ఒక గుమ్మడికాయను ధర్మరాజుకు ఇచ్చాడట. వాళ్ళు పాండవులు అలాగేనంటూ తాము వెళ్ళిన ప్రతి పుణ్య నదిలోనూ తమతో పాటు ఆ గుమ్మడికాయను కూడా ముంచేవారట. చివరకు అన్ని పుణ్యతీర్థాల స్నానం ముగించుకుని తిరిగి రాజ్యం చేరుకున్నారు. పాండవులు శ్రీకృష్ణుడు ఇచ్చిన గుమ్మడికాయను తీసుకువెళ్ళి కృష్ణుడికి ఇవ్వబోగా, మామూలుగా ఎవరైనా తీర్థయాత్రలు చేసి వచ్చిన తర్వాత అన్నదానం చేయడం అన్నది ఆచారంగా ఉండేది. కాబట్టి అన్నదానం వంటల్లో గుమ్మడికాయను కూడా వండి పెట్టమని చెప్పాడట శ్రీకృష్ణుడు. వాళ్ళు అలాగే చేశారు. కానీ గుమ్మడికాయతో చేసిన వంటను తిన్నవారంతా చీచీ, చేదు అని పక్కకు తోసేశారు. దీన్ని గమనించిన శ్రీకృష్ణుడు పాండవులను చూసి నవ్వుతూ ఇలా చెప్పాడు, అయ్యో ధర్మరాజా, ఈ గుమ్మడికాయ చేదు గుమ్మడికాయ అని నాకు ముందే తెలుసు. కానీ ఇన్ని పుణ్యతీర్థాలలో మునిగితే దీని చేదు పోతుంది అనుకున్నా. కానీ దీని చేదును ఆ పుణ్యతీర్థాలు పోగొట్టలేకపోయాయి అన్నాడు నవ్వుతూ. ఆ మాటలకు పాండవులు సిగ్గుతో తల వంచుకున్నారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది, పాపాలు పోగొట్టుకోవడానికి నదుల్లో మునగడం కాదు, పాపపు పనులు చేయకుండా ఉండడమే ఉత్తమమైన జన్మ.